ఇప్పుడు ఇవాళ కేసు ఏ స్టేజ్ లో ఉందంటే 2 ఎఫ్ఐఆర్లు అయినాయి, కోర్టు ప్రొసీడింగ్ జరుగుతా ఉంది, సిట్ ఏర్పాటు చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇదంతా కూడా సబ్జ్యూడిస్ అయితే ఒక రకంగా మాట్లాడాలనుకుంటే. సరే, భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ అనేది బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడే కావచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ అంటే కొడుకు, బండి సంజయ్ గారి కొడుకు అనేది భారతీయ జనతా పార్టీకి ప్రత్యక్షంగా సంబంధం ఉండదు. అంటే ఈ నేరాలు కానీ ఎవరు నేరం చేసినా వ్యక్తిగతమే అయితే తప్ప పార్టీకి ఆపాదించాల్సిన అవసరం లేదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే, నిన్న బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది, చివరికి నా కొడుకు అయినా సరే చట్టం ముందు సమానుడే, తప్పు చేస్తే శిక్షార్హుడే అని చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఈ కేసు విషయంలో. కోర్టులు, చట్టాలు, పోలీస్ స్టేషన్లు, పోలీసులు, ఇంట్రాగేషన్స్ ఇవన్నీ కూడా ప్రొసీడింగ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ విఠల్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే బండి సంజయ్ గారిని టార్గెట్ చేయడమో లేకుంటే బండికి బ్రేక్ వేయాలనో మీ పార్టీలోనే కొందరు ఏదో వెనుకుండి ఏదో చేస్తున్నారు అనేది ఒక అనుమానంగా రాజకీయాలు అన్ని పార్టీలు చేస్తున్నామా? ఒక కళ్యాణ్ అన్న ఒక్క మాట, మా పార్టీ విపక్షాలు ఎలాగూ చేస్తాయి, విపక్షాలు ఎలాగూ టార్గెట్ చేస్తాయి, మీ పార్టీలో కూడా జరుగుతున్నది. ఇవాళ బండి సంజయ్ కింది స్థాయికి వెళ్ళొచ్చి, కార్పొరేట్ స్థాయికి వెళ్ళొచ్చి, ఎంపీగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, భారతీయ జనతా పార్టీకి పాదయాత్ర పేరు ఒక ఊపు తీసుకొచ్చినటువంటిది వాస్తవం, ప్రజలు అనుకుంటున్నారు. ఒక కీలక నాయకుడిని అవకాశం దొరికినప్పుడు తొక్కి పడేస్తాం, ఫుల్ స్టాప్ పెడదాం ఆ నాయకత్వానికి అనేది జరుగుతుంది రాజకీయాల్లో. అంటే తొక్కి పడేసే ప్రయత్నాలు మరి ఎలా తొక్కి పడేసే ప్రయత్నాలు బాధాకరమైన విషయం ఏంటంటేనా, బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికైనా, ఏ ఫ్యామిలీలో అయినా, ఎవరి ఫ్యామిలీ, ఇప్పుడు మనమే ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రెండ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నాం మనమే. సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇవ్వాల్సిన జడ్జిమెంట్లు, డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్స్ ఇవ్వాల్సిన జడ్జిమెంట్ మనం సోషల్ మీడియా ఇచ్చేస్తున్నాం. ఇవాళకి ఈ రోజుకి ఆ పిల్లోడు భగీరథ్ అంటాడు నిందితుడా, చట్ట ప్రకారం నిందితుడా నేరస్తుడా? నిందితుడు మాత్రమే, ఇంకా నేరస్తుడు కాదు కదా, అక్యూజ్డ్ కదా. అవును. ఈ మొత్తం ఏ సోషల్ మీడియా ఓపెన్ చేయి, నేరస్తుడు, రేప్ జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, నేరస్తుడు జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. అంటే విఠల్ గారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీని మీద మనం కామెంట్లు, చట్టం, న్యాయం పక్కన పెడితే ఒక విషయం ఏం సమాధానం చెప్పాలి? కాదు ఒక విషయం ఏంటంటే, ఆ బాలికకి భగీరథ్కి పరిచయం ఉంది, వాళ్ళ కుటుంబంతో ఈయనకు పరిచయాలు ఉన్నాయి, వాళ్ళంతా కలిసి టూర్లకు, టెంపుల్స్ కూడా వెళ్ళిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇంత సంబంధాలు ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూని ఇంత రచ్చ చేసుకునే వరకు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సంజయ్ గారు ఎందుకు తెచ్చుకున్నారు?